దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నది ఎంతైనా వాస్తవం. ఒక గొర్రెల కాపరి తన మందను మేపడానికి చాలా దూరం వెళ్లేవాడు. అతడు తన ఎద్దుపై ఎక్కి వెళ్తుండగా అతని మందలు ఆ ఎద్దును వెంబడించేవి. ఒకరోజు పాపం మందలకు ఎక్కడా నీరు దొరకలేదు. కాపరి ఎద్దును మందల వద్ద వదిలి నీళ్ల కోసం వెతుక్కుంటూ వెళ్లాడు. అలా చాలా దూరం వెళ్ళాక శిథిలాల మధ్య ఒక పురాతనమైన బావి కనిపించింది. అతడు ఆ బావిలోకి తొంగి చూస్తుండగా బావి గట్టు విరిగి అతడు నీటి పైభాగంలో ఉన్న చిన్న అరుగుపై పడిపోయాడు. క్రింద పాములు బుస కొడుతున్నాయి. అతడు పైకి ఎగబ్రాకలేక సహాయం కొరకు కేకలేశాడు. రాత్రి అయిపోయింది. దిక్కుతోచని గొర్రెల కాపరి దేవుణ్ణి ప్రార్థించాడు. తెలతెలవారుతుండగా అతని తలకు ఏదో తగిలినట్లయింది. అతడు తలపైకెత్తి చూశాడు. తన పెంపుడు ఎద్దు బావిలోకి తొంగి చూస్తున్నది. దాని మెడలో ఉన్న త్రాడు అతని తలపై విరేలాడుతున్నది. అతడు దాన్ని పట్టుకోగానే ఎద్దు ముందుకు నడుస్తూ అతని పైకి లాగింది. ఆ సమయంలో దేవుడు అతన్ని అలా తప్పించాడు. ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను అని దేవుడు బైబిలులో వాగ్దానం చేశాడు. ఇక భయమెందుకు? మన ప్రార్థన విని సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉండగా ఆయనను అడగడం మన కష్టమా? కాదు కదా. కాబట్టి కష్టాలొచ్చినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, ఆపదలొచ్చినప్పుడు దేవునికి మొరపెడదాం, వాటి నుండి తప్పించుకుందాం.